హలో ఫ్రెండ్స్, నా పేరు వేణుగోపాల్. నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీని. గారి గురించి చెప్పాలంటే ద వెరీ ఫస్ట్ విజిట్ ఆయన నాకు ఒక డాక్టర్ లాగా నేను ఫీల్ అవ్వలేదు. ఆయన దగ్గర ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను. అంత ఫ్రెండ్లీగా, కస్టమర్ ఫ్రెండ్లీగా, పేషెంట్ ఫ్రెండ్లీగా ఆయన మాట్లాడారు. నేను అన్నీ నా ప్రాబ్లమ్స్ అని చెప్పాను. నాకు అప్పర్ సైడ్ కానీ లోయర్ సైడ్ కానీ ఏదన్నా తిన్నా తాగినా కొంచెం జిల్లు మన పీకటము ఇవన్నీ ఉండేది. ఆయన తీసుకున్న కేర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నాకు ఏమి ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ అవసరంలో ఎలాంటి కాస్ట్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఆల్టర్నేటివ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, మొత్తం ఒక సిట్టింగ్లో మొత్తం అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా చాలా నచ్చిన విషయం ఏంటంటే నా ఎదురుగానే ఈ డెంటల్ చైర్లో కూర్చొని ఎదురుగా ఒక మానిటర్లో నేను నా టీత్ పొజిషన్ ఏంటి, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఆయన ఏం చేయబోతున్నారు, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చూడగలుగుతున్నానండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇదివల్ల ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఎక్స్రే తీయటం, దాన్ని అంతా కడగటం, ఒక ఫిల్మ్ రావటం, దాన్ని మళ్ళీ డాక్టర్ చూడటం, ఇదంతా స్పాట్లో జరిగిపోతుంది. ఇక్కడ హ్యాపీగా అనిపించింది. ఎంత టైం సేవింగ్ కదా ఇది అని నాకు అనిపించింది. ఈ రకంగా ట్రీట్మెంట్ అయితే ముందుకు నడిచిందండి. అట్ ఎవ్రీ టైం, అట్ ఎవ్రీ సిట్టింగ్, అట్ ఎవ్రీ స్టేజ్ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేను అప్పర్ టీత్ నేను చేస్తున్నానండి, రూట్ కెనాల్ చేస్తున్నానండి, ఎవ్రీథింగ్ నాకు చెప్పి చేయటం వలన నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వటము ఇదంతా జరిగింది. అంటే ఎక్కడ కూడా సైకలాజికల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ పెయిన్ కానీ ఫీల్ అవ్వడం అనేది ఏమాత్రం లేదండి. ఇక టూత్ రిప్లేస్మెంట్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే ఆయన బయట వాళ్ళని పిలిపించారు, చెప్పారు అసలుకి ఇది ఎలా ఉండబోతుంది, ఈ ట్రీట్మెంట్ కాస్ట్ కానీ ఈ తర్వాత ఇది రిప్లేస్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక 3D మోడల్లో కూడా ఆయన నాకు చూపించారు. చూపించడమే కాదు, ఫస్ట్ ఒక ట్రయల్ బేసిస్లో ఒక ప్లాస్టిక్ మౌల్డ్స్లో చూపించారు. అది కొద్దిగా ప్రాబ్లం ఉంది, కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంది, కొంచెం తగ్గిద్దామండి అంటే దాన్ని ఎడిటింగ్ లాగా మళ్ళీ ఇంకోసారి చేయించారు. ఏ రోజు కూడా నాకు నా సైడ్ నుంచి ప్రతిదీ ఆయన కనుక్కుంటూ నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ఎలా ఫీల్ అవుతున్నావు. అసలు మోస్ట్ స్టన్నింగ్ పార్ట్ ఈజ్ ఈవెన్ ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్, ఈ అమ్మాయిలు, ఇక్కడ అసిస్టెంట్స్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మరి సార్ ఎలా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడగడం మాత్రం ఇట్స్ రియల్లీ హైలైటింగ్ అండి. ఇట్స్ రియల్లీ హైలైటింగ్. ఎవరు చేయరు నాకు తెలిసి. డబ్బులు తీసుకుంటారు, ఫీజు పే చేస్తాము, ఇంటికి పోతాము. ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు మీరు అనేది మరి అన్ని చోట్ల జరుగుతుందా లేదా నాకు తెలీదు. బట్ ఐఎమ్ కంఫర్టబుల్, రియల్లీ కంఫర్టబుల్. ఐ ఫీల్ట్ వెరీ గుడ్. తర్వాతనేమో కాస్ట్ కూడా నాకు అంటే నా ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా మరి ఎక్స్పెన్సివ్ హైఫై వద్దండి, నాకు ఈ మోడరేషన్ చాలు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని అని చెప్తే దానికి ఏ రకమైన టీత్ కానీ ఇంకోటి కానీ రిప్లేస్మెంట్స్ కానీ ఎలా చేస్తే మీకు ఇంతలో అవుతుంది అది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ హస్ గివెన్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్, ఫైనల్లీ టు డిసైడ్. వచ్చారు ఎవరు రూట్ కెనాల్ చేసే ఆయన, సేమ్ అదే. ఆయన కూడా సార్ ఇక్కడ నేను అప్పర్ టీత్ ఇక్కడ నేను కటింగ్ చేస్తున్నానండి, ఇవాళ ఇక్కడ నేను కొంచెం స్క్రూయింగ్ చేస్తున్నానండి, నేను ఇంజెక్షన్ ఇస్తున్నానండి, చెప్పడం చేయటం. ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ ఎక్కడ కూడా ఫీల్ అయ్యే అవకాశమే రాలేదండి. ఇకపోతే ఈ క్లినిక్ అంబియన్స్ గురించి చెప్తాను. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే, కొత్తగా మంచి ఎక్విప్మెంట్ బాగుంది, చెప్పటం బాగుంది, ఎక్స్ప్లెనేషన్స్ బాగున్నాయి. ఎప్పుడు కూడా సార్ ఇంత అమౌంట్ ఉంది ఇంకా మీరు పే చేయాలి అని ఏ రోజు కూడా వీళ్ళ రిసెప్షనిస్ట్ కానీ డాక్టర్ కానీ అడిగిన పాపాన్ని పోలేదు. ఎప్పటికప్పుడు నేనే ఇన్స్టాల్మెంట్లో నేనే పే చేసుకుంటూ పోయాను. టిల్ లాస్ట్ డేట్ ఈ డింట్ ఆస్క్ సింగిల్ రూపీ. మామూలుగా అయితే ఇంత కట్టారండి, ఇంత రావాలండి, బ్యాలెన్స్ ఇంత ఉందండి అని చెప్పి రిటర్న్ రిమైండ్ చేసి హాస్పిటల్లో చూశాను. కానీ ఇక్కడ ఏమీ అడగలేదండి, లాస్ట్ వరకు కూడా అడగలేదు. ఇట్స్ రియల్లీ హైలైటింగ్. ఆ డాక్టర్ గారు మాత్రం మనోహర్ గారు ఇట్స్ రియల్లీ ఫ్రెండ్లీ పర్సన్. మధ్యలో ఫోన్ చేసి ఒకసారి నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి అంటే వెంటనే వచ్చేయండి మీరు, నేను సెట్ చేస్తానని చెప్పి పిలవడం కూడా జరిగింది. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఈవెన్ ఇదేంటి
ఆ రిసెప్షనిస్ట్లు కూడా, అమ్మ నేను కొంచెం రేపు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, నాకు రేపు రావడం కుదరదు తల్లి, నువ్వు ఇంకోసారి వేరే డేట్ మార్చమ్మా. దే అకామిడేటెడ్ మీ, దే అకామిడేటెడ్ యాజ్ పర్ మై కన్వీనియన్స్. చాలా చక్కగా చేశారండి. ఓవరాల్గా వచ్చి వెళ్ళిపోదాంలే, ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈయన పరిస్థితి ఏంటో చూసుకొని వెళ్ళిపోదాము అనుకొని వచ్చిన వాడిని I stick to this and I promise to stick to this in future also. బికాజ్ ఆ ఫ్రెండ్లీనెస్, ఆయన అప్రోచ్ నాకు బాగా నచ్చింది. ఏదన్నా కూడా క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తారు, సరే ఇట్లా చేసుకుంటే మంచిది, ఇట్లా చేసుకుంటే మంచిది. ఈ అమ్మాయిలు కూడా ఎంత చక్కగా అసిస్ట్ చేశారు. It's very nice experience to be at Oracle Dental Center. Thank you very much.